స్వదేశీ వస్తువులే వాడన్నట. మరి నరేంద్ర మోడీ వేసుకున్నటువంటి 10 లక్షల సూటు ఏ దేశంది? మన దేశం. ఆయన పెట్టుకున్నటువంటి అద్దాలు గ్లాసెస్ పెట్టుకుంటాడు కదా, ఏ దేశాన్ని అని ఏ రాష్ట్రం పోయినా దేశంలో ఎక్కడ పోయినా కూడా ఏ విదేశాలకు పోయినా ఆయన ఫోటోలు వీడియోలు తీస్తారు కదా, అవి ఏ దేశాలై అని తిరిగేటువంటి డీజిల్ అది వెహికల్లో తిరుగుతుంది కదా, డీజిల్ కావచ్చు, ఫ్లైట్ లో తిరిగినప్పుడు ఇంధనం కావచ్చు, ఏ దేశం నుంచి వస్తుంది. వీళ్ళు పెట్టుకునే సగం వస్తువులు ఈ నరేంద్ర మోడీ గారే కాదు, బీజేపీ నాయకులు ఎవరైతే విదేశీ వద్దు స్వదేశీ కావాలనుకుంటారో వీళ్ళు 90% స్వదేశీ వస్తువులు వాడకుండా విదేశీ వస్తువులే వాడతారు. చెప్పేది ఆ షూ ఎక్కడిది, ఆ వాచ్ ఎక్కడిది, అన్ని ఫారెన్ నుంచి వచ్చినాయి కదా. మళ్ళీ ఏం చెప్తున్నారు, స్వదేశీ వస్తువులు వాడాలంటే ఫస్ట్ మీరు వాడరు, మీరు వాడితేనే జనాలకు అర్థమవుతుంది కదా. నేను వాడుతున్నా, నా ఒంటి మీద ఒక్క విదేశీ వస్తువు లేదు, నేను ఇప్పటి నుండి విదేశీ వస్తువు ముట్టను. గాంధీజీ గ్రేట్, గాంధీజీ మార్గంలో నడుస్తా. గాంధీజీ ఎట్లయితే సహాయ నిరాకరణ ఉద్యమం చేసిండో గట్లా విదేశీ వస్తువులను వాడను. బీజేపీ వాళ్ళు ఎవరు కూడా వాడొద్దని చెప్పే దమ్ము ధైర్యం నరేంద్ర మోడీ గారికి ఉందా? లేదు. ఉత్తముచ్చట్లు అన్ని ఏ దేశం పోతే ఆ దేశం, ఏ రాష్ట్రం పోతే ఆ రాష్ట్రం మాట, ఏ రాష్ట్రం పోతే ఆ రాష్ట్రంలో ఆ వేషం వేసుకుంటాడు. ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా వేషం వేసుకొని ఆ రాష్ట్రానికి సంబంధించిన భాష ఒక్క 2 మాటలు మాట్లాడతారు, ఒక 2 మాటలు మాట్లాడతారు. తెలంగాణకు వచ్చిన అనుకోండి అందరికి నమస్కారం అంటాడు, మళ్ళీ హిందీలో మాట్లాడతాడు. ఇట్లా ఆ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది తప్ప నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటి ఈ రోజున నరేంద్ర మోడీ గారు నేను విదేశీ వస్తువులు వాడను, బీజేపీ వాళ్ళు ఎవరు కూడా వాడొద్దు అని ఒక తీర్మానం చేయడు. అంత ఉత్తమ ముచ్చట అంతే.